దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్ విలాప వాక్యములు 3వ అధ్యాయము 32వ వాక్య భాగం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన బాధ పెట్టినను, దేవుడు మనల్ని కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో, కొన్ని పరిస్థితులలో మనకు బాధను కలిగిస్తాడు. ఆయన బాధ పెట్టినను అనే మాట చూడండి. తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆ బాధ మనం కలిగించుటకు, మనల్ని ఒక నూతనమైన దృక్పథంలో, నూతనమైన మోటివేషన్లోకి మనల్ని తీసుకెళ్ళడానికే, మన అంతరంగ స్వభావంలో గొప్ప మార్పును కలిగించుటకే, ఫిజికల్ లైఫ్లో మనకు కొన్ని బాధను కలిగిస్తాడు ఆయన. ఆ మాట గమనించ, బాధ పెట్టినను కనుక దేవుడు మనల్ని నిశ్చయంగా బాధ పెడతాడనే విషయము వాస్తవంగా మనం యాక్సెప్ట్ చేయాలి. దేవుడు మనల్ని కోపగించడానికి కాదు, కోపగిస్తాడు. ఆయన కోపగిస్తేనే మంచిది, మనల్ని ఆయన బాధ పెడితేనే మంచిది. ఎందుకంటే ఆయన బాధ పెట్టినను, ఆ మాట గమనించండి, ఆయన కృపా సమృద్ధిని బట్టి మన పట్ల జాలి పడతాడు. మన పట్ల దేవుడు జాలి పడడానికి ముందుగా మనల్ని ఆయన బాధ పెట్టాలి కదా. ఆయన పక్షం కూడా మనం ఆలోచన చేస్తే ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన అభిప్రాయాలు మన పట్ల యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 8వ వాక్యంలో తెలుస్తుంది. భూమి కంటే ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నవో అంతకంటే దేవుని ఆలోచనలు, ఉద్దేశాలు మన పట్ల ఉన్నవి. అలాంటి ఉద్దేశము దేవుంది. అంత గొప్ప ఉద్దేశాన్ని మనము తెలుసుకోవాలన్నా, లేదా మనము వాటిని నమ్మాలన్నా, వాటిని అనుభవించాలన్నా, మనకు ఈ లోకంలో ఈ కొద్దిపాటి బాధ అయినను, శ్రమ అయినను, కష్టమైనను, నష్టమైనను మనకు ఎంతో ఆశీర్వాదం. కనుక మీరు ఏ విషయంలో బాధనైనను, కష్టమైనను, నష్టమైనను, ఇబ్బంది అయినను పడుతున్నట్లయితే దేవుడు ఆయన కృపా సమృద్ధిని బట్టి మళ్ళీ మీ విషయంలో జాలి పడతాడు. ఆయన మన జీవితంలో బాధాకరమైన సంఘటనలు, విషయాలు ఏది చేసినా మనకు క్షేమమే. కనుక మన పరిధిలో మనం ఆలోచించినప్పుడు మనకు ఆ విషయాలన్నీ అర్థం కావు. మనకు ఆయనను గురించిన విషయాలు మనకు ప్రతికూలంగానే అనిపిస్తాయి. దేవుడు మనకంతా అర్థం కాడు. మనం అర్థం కావాలని కూడా మనం ప్రయత్నం చేయనవసరం లేదు. దేవుడే మనకు అర్థమయ్యేలాగున, ఆయన కార్యాలు అర్థమయ్యేలాగున మనకు సహాయపడతాడు. అంత మంచి దేవుడు ఆయన. దావీదు తన జీవితంలో ఎంతో బాధను, భయానికి గురయ్యాడన్న అనొచ్చు, లేదా దేవుడు గురి చేశాడన్న అనొచ్చు. ఎలా అంటే, తనకు సంబంధం లేని గొలియాతును ఆయన చంపడం, లేదా దేవుడు అతని ద్వారా అతన్ని చంపించడం, తద్వారా సౌలు ద్వారా ఎంతో ప్రాబ్లంను ఆయన ఫేస్ చేయడం. అనుదినము సౌలు దావీదును వెతికినప్పటికీ చంపడానికి దేవుడు ఆ దావీదును సౌలుకు దొరకకుండా ఆపడం ఎంత అద్భుతమో మీరు చూడండి. ఇంత అద్భుత విషయము గమనించండి. ఆ వాక్య భాగం ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయం 14వ వాక్యములో రాయబడ్డది అన్నమాట. అయితే దావీదు అరణ్యములోని కొండస్థలముల యందును, జీపు అను అరణ్యమున ఒక పర్వతమున నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగింపలేదు. గమనించారా? దేవుడే కావలసుకొని దావీదును వాడుకొని గొలియాతును చంపించడం, తద్వారా సౌలు అతని మీద పగపట్టడం, దావీదును సౌలు చంపడానికి వెతకడం, ప్రయత్నం చేయడం, ఇదంతా దేవుని ప్రణాళికలో ఒక భాగం. ఎన్నిసార్లు అనుకున్నాడో, బాధపడ్డాడో దావీదు మనకు తెలియదు. కానీ విలాప వాక్యాలు
3వ అధ్యాయం 32 రాయబడ్డట్టు, ఆయన బాధ పెట్టినను, ఆయన కష్టపెట్టినను, శ్రమ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడి ఆయన తన జీవితంలో, అంటే దావీదు గారి జీవితంలో ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్చాడు. మీ విషయంలో కూడా అంతే, మనందరి విషయంలో కూడా అంతే. కనుక మీరు ఏ విషయంలో బాధపడుతున్నారో ఆ బాధను బట్టి మీరు కృంగిపోకండి. దేవుని మీద వ్యతిరేక భావం కలగకుండా ఆయన పైన ఆనుకోనండి. దేవుడు అద్భుతమా మీ కార్యాన్ని నెరవేరుస్తాడు. దేవుడు కొద్ది మాటలు నెరవేర్చునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఇది నా వాగ్దానం కొరకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.